సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో మెదక్ సంగారెడ్డి జిల్లాల దేవాదాయ అర్చక ఉద్యోగుల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 3 జిల్లాల అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు. ఒకే శాఖలో పనిచేస్తున్న వారికి వేతనాల్లో తేడాలు ఉండటం అన్యాయమని అర్చక సంఘం చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ ఆరోపించారు. ఒక శాఖలో ఒకే వేతనం అమలు చేయాలని ఉపేంద్ర శర్మ డిమాండ్ చేశారు. ఆలయాల ఆదాయం పెరుగుతున్నా అర్చకుల వేతనాలు పెరగటం లేదని అర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా అర్చక ఉద్యోగులంతా ఐక్యంగా పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్చకుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఉపేంద్ర శర్మ కోరారు. ఈ సమావేశంలో కొమరవెల్లి ఉత్సవ కమిటీ చైర్మన్ గంగం నరసింహారెడ్డి, ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు మల్లన్న తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో విభజన తర్వాత 10 సంవత్సరాల తర్వాత విభజన చేసుకోవాలి, చట్టాలు మార్చుకోవాలని చెప్పేసి మనకు అప్పుడున్నటువంటి కమిటీలు తీర్మానాలు చేయడం, దాని ద్వారా పార్లమెంట్ ఆమోదం చేయడం. 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఏం చేయకపోయినా కూడా ఇప్పుడు 12వ సంవత్సరము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అవకాశం వచ్చింది కాబట్టి వారికి ఒక సువర్ణ అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి. వాళ్ళ పంచాయతీరాజ్ చట్టాన్ని చేసుకున్నారు, మన మున్సిపల్ చట్టాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసుకుని ప్రత్యేక చట్టం తయారు చేశారు. దేవాదాయ శాఖ చట్టం మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో 2033/2000 మన 87, 33/2007 ఈ చట్టాల ప్రకారమే ఇప్పుడు కూడా దేవాదాయ శాఖలో అధికారుల ఆధిపత్యంలో ఆ చట్టాలు కొనసాగుతున్నాయి. వారికి ఒక రక్షణ కవచగా మారింది ఆ చట్టాలు. అదేవిధంగా 888 జీవో కూడా సవరించాలని చెప్పేసి కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వర్తించి ప్రత్యేక చట్టాన్ని, దేవాదాయ శాఖకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాము.